ఆసియాలో కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తోంది. ఆగ్నేయ ఆసియాలోని అనేక ప్రధాన నగరాల్లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రోగ నిరోధక శక్తి క్షీణించడం, వైరస్ ఉత్పరివర్తన ఇక మరోసారి కోవిడ్ కేసుల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. భారత్లో కూడా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మే 12 నుంచి దేశంలో కేసుల సంఖ్యపై డేటాబేస్ను అప్డేట్ చేస్తోంది. ఆ డేటా ప్రకారం దేశంలో ప్రస్తుతం 257 యాక్టివ్ కోవిడ్-19 కేసులు ఉన్నాయి. ఈ కేసులలో చాలా వరకు కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలలో నమోదైనవే. భారతదేశంలో కోవిడ్-19 పరిస్థితి అదుపులో ఉందని, ప్రస్తుతం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. గత వారంలో అత్యధికంగా కేరళలో 69 కొత్త కేసులు నమోదయ్యాయని, మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కొత్త కేసులు నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 56 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇటీవల కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అవుతున్న వారిలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారే ఎక్కువగా ఉన్నారు. మరి ఇలాంటి 2 వ్యక్తులు కూడా మృతి చెందారు. అయితే ఆ మరణాలను అధికారికంగా కోవిడ్ మరణాలుగా వర్గీకరించలేదని పీటీఐ రిపోర్ట్ పేర్కొంది. హాంకాంగ్, సింగపూర్, బ్యాంకాక్లలో కోవిడ్-19 కేసుల పెరుగుదలను తాము నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, భారత్లో పరిస్థితి అదుపులో ఉందని ఆరోగ్య శాఖ అధికారులు ధృవీకరించారు. దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితిని అంచనా వేయడానికి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ డివిజన్, డిశ్చార్జ్ మేనేజ్మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, వివిధ కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు సైతం కోవిడ్ బారిన పడుతున్నారు. ప్రముఖ సినీ నటుడు, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సోదరి, ఒకప్పటి ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ కు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. సోషల్ మీడియాలో చేసిన పోస్టులలో తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, అందరూ మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మరి రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసుల గురించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, భారత్లో కరోనా టెన్షన్ మళ్ళీ మొదలైందని చెప్పవచ్చు. ఇప్పటికే అనేక కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కొత్త కొత్త వేరియంట్లతోటి కరోనా వెంటాడుతూ ఉంది. ఇప్పటికే మనకి చూస్తే కరోనా బారిన పడ్డ వారిలో శిల్పా శిరోద్కర్కు కరోనా పాజిటివ్గా వచ్చింది. ఆమె అధికారికంగా ప్రకటన చేసింది. తన ఎక్స్లో అధికారిక ప్రకటన చేసింది, తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పేసి కూడా చెప్పింది. సో దీన్ని బట్టి చూస్తే మరోసారి కరోనా డేంజర్స్ బెల్ మోగిస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే మే 12 నుంచి కేంద్ర ఆరోగ్య శాఖ కూడా దీనిపైన ఒక డేటాబేస్ సంఖ్యలు నమోదు చేస్తుంది. ఇప్పటి వరకు దాదాపుగా చూస్తే 257 యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం దేశంలో 257 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రధానంగా కేరళ, మహారాష్ట్రలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. గతంలో కూడా అత్యధికంగా మహారాష్ట్ర, కేరళలోనే కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కూడా కోవిడ్-19 కేసులు కూడా ఈ యొక్క 2 రాష్ట్రాల్లోనే ప్రధానంగా నమోదవుతున్నాయి. కాబట్టి సో ఎక్కువగా ఈ యొక్క బారిన పడేవారు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్యం క్షీణించడము కారణం ఏంటంటే కొంత మనకి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం వల్ల దీని బారిన పడుతున్నట్టుగా గుర్తించారు. సో పెద్దగా ప్రమాదం లేనప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ సంబంధించి మనకి ప్రకటన వెలువడుతుంది. భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. కాకపోతే వివిధ కారణాల కారణంగా ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉంటే ఒకవేళ కోవిడ్ యొక్క బారిన పడితే మాత్రం కొంచెం మరణించే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు తప్ప పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇక చూస్తే మాత్రం ప్రస్తుతం మనకి కేరళలో అత్యధికంగా 69 కేసులు కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దాని తర్వాత చూస్తే తమిళనాడులో 34 కేసులు నమోదైనట్టుగా కూడా అధికారికంగా వెలువడింది. సో ఇక ప్రస్తుతం అయితే ఈ యొక్క మహారాష్ట్రలో కూడా చూస్తే మాత్రం 56 కేసులు నమోదయ్యాయి. సో ఇక దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్న వారికి ఒకవేళ ఈ యొక్క కోవిడ్ అటాక్ అయితే మాత్రం కొంచెం ప్రమాదం ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మనకి. సో ఆగ్నేయాసియాలోనే అనేక ప్రధాన నగరాల్లో ఈ యొక్క కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టుగా కూడా చెప్తున్నారు. దానిలో భాగంగా మనం ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొంత అప్రమత్తంగా ఉండడం అవసరం అని చెప్పేసి కూడా అంటున్నారు. మాస్క్ వాడితే బాగుంటుందని చెప్పేసి కూడా వైద్య ఆరోగ్య శాఖ
కొన్ని ప్రకటనలు కూడా చేస్తూ వస్తుంది. సో ఏమైనా లక్షణాలు ఉంటాయి అంటే ఫీవర్ లాంటిది కోవిడ్ లక్షణాలు కానీ అంటే రెగ్యులర్గా ఉండే లక్షణాలు అంటే జలుబు, దగ్గు, తుమ్ము, ఫీవర్ లాంటివి ఉంటే మాత్రం వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో కొత్త వేరియంట్లతోటి ఈ యొక్క మరోసారి ఈ యొక్క కరోనా డేంజర్ బెల్స్ అయితే మోగుతున్నట్టు కూడా చెప్పవచ్చు. అందుకు కొంత ప్రధాన నగరాల్లో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో పబ్లిక్ ఉన్న ప్లేస్లలో కొంత మాస్క్ ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ సోదరి ఒకప్పుడు ప్రముఖ బాలీవుడ్ నటి ఆమె శిల్పా శిరోద్కర్ కూడా COVID-19 పాజిటివ్గా కూడా నిర్ధారైంది. కాబట్టి సో ఇప్పటికే ఆమె ఇంట్లోనే ఉంటుంది, బయటికి రావట్లేదు. సో దాని తర్వాత ఇంకెవరికైనా ఇలాంటి కేసులు ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం అది చెప్పాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి భయపడాల్సిన అవసరం ఏం లేదు, కానీ కొంత జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.